సో ఎస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అదేవిధంగా బీఎస్సీ పారామెడికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో నిమ్స్లో, సో దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ డేట్స్ అనేవి క్లోజ్ అయిపోవడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్కి డౌట్ ఉంది, అసలు నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సో ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. సో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి సపరేట్గా బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అదేవిధంగా బీఎస్సీ పారామెడికల్ కోర్సులు ఉన్నాయి కదా, సాడికి సంబంధించినటువంటి సపరేట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అని టిక్ చేయగానే నోటిఫికేషన్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సో గుర్తుపెట్టుకోండి, ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ మనకి బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్, దాని తర్వాత చివరిగా పారామెడికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో అన్ని కోర్సులకు సంబంధించి ఒకేసారి కౌన్సిలింగ్ అనేది ఉండదు. లైక్ సిమ్స్లో మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ కోర్సులు ఉన్నాయి కదా, సో వాటన్నిటికి సంబంధించి ఒకేసారి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో బట్ నిమ్స్లో అట్లా కాదు. సో ఒక్కొక్క కోర్సుకి సంబంధించి ఒక్కొక్క డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలింగ్కి. సో ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనము అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి, బీపీటీ. సో ఫస్ట్ మనకి బీపీటీ వస్తుంది కదా, సో బీపీటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చూద్దాం. తర్వాత బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే బీపీటీ గురించి వచ్చేసి అఫీషియల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. అగైన్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ బీపీటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది మనకి బీపీటీ అనమాట. సో బీపీటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మొట్టమొదటిగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటని చూస్తే కనుక ఇక్కడ వచ్చారు మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్. సో ఈ మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది మనకి టీఎస్ ఎంసెట్ ర్యాంక్ 2024 ఉంది కదా, దాంట్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మనకి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లోకల్ అండ్ నాన్ లోకల్ జీవో నెంబర్ 33 ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి రూల్ ప్రకారం అనేది ప్రొసీజర్ ఫాలో అవుతారు. దాని తర్వాత ద మెరిట్ లిస్ట్ విల్ బి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ఓకే, మెరిట్ లిస్ట్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది మనకి నిమ్స్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో దాని తర్వాత కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ అట్ ద టైమ్ వెన్యూ డే టైం. సో ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది అంతా మనకి వెబ్సైట్లోనే పెట్టడం జరుగుతుంది. సో ద క్యాండిడేట్స్ కాల్ ఫర్ ద కౌన్సిలింగ్ షెల్ బీ ప్రిపేర్డ్ టు హోవర్ ఫర్ 1 more day బియాండ్ ద డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ కేస్ రిక్వైర్డ్. సో ఈ కౌన్సిలింగ్ అనేది ఒక రోజు పట్టచ్చు, దానికంటే ఎక్కువ టైం పట్టచ్చు. అందువల్ల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక 1 day అనేది స్టే చేయడానికంటే నియర్ బై నిమ్స్ పక్కన ఉండడానికి అకామిడేషన్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే డిస్టెన్స్ దగ్గర ఉంటే కనుక బై హోమ్ నుంచి మీరు రావచ్చు. ఇది కౌన్సిలింగ్ సెలక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ డేట్స్ అయినటువంటి దాని గురించి చూద్దాం. సో అందరికీ తెలుసు, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఆగస్టు 9వ తారీఖున స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి మనకి ఆగస్టు 23న. సో ఇది ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత ఆఫ్లైన్ 27th ఆగస్టున సాయంత్రం 15కి ఫినిష్ అయిపోవడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసి వదిలేశారో, ఆఫ్లైన్లో హార్డ్ కాపీ అనేది సబ్మిషన్ చేయలేదు. సో వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అది రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది సో ఎవరైతే ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ చేశారో సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్, దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు సెప్టెంబర్ 9వ తారీఖున మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్లో మనకి రిమార్క్స్ అనే ఒక కాలం ఉంటుంది. అంటే ఇన్ కేస్ మనకు హార్డ్ కాపీలో కానీ అప్లికేషన్ టైంలో కానీ ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే వీళ్ళు ఇండికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సపోజ్ హార్డ్ కాపీలో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిషన్ చేయలేదు, సో మళ్ళీ మీకు ఒక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 days టైం, 9th వస్తుంది కదా మనకి, 11th లోపు మనకు ఇచ్చినటువంటి రిమార్క్ కాలం అనేది ఉన్నటువంటి రిమార్క్స్ అనేది తీసేసే ఛాన్స్ అయితే ఉంది. సో సపోజ్ మీ క్యాస్ట్ ఇవ్వలేరు కదా, ఆ క్యాస్ట్ తీసుకెళ్ళి నిమ్స్లో సబ్మిషన్ చేస్తే ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి రిమార్క్స్ అనేది తీసేయడం జరుగుతుంది. సో దాని తర్వాత 3 days తర్వాత మళ్ళీ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిందా, దాని తర్వాత మనకి ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో రిమార్క్స్ ఉంటే కనుక చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 12th మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అదే రోజు మనకి
డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ ఉంటుంది కదా, అది మనకి అదే రోజు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ మనకి 12th, 13, సో 2 days తర్వాత మళ్ళీ మనకి ఇష్యూస్ ఆఫ్ కౌన్సిలింగ్ లెటర్స్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే పెట్టారో వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా నిమ్స్ యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్నారు కదా మీరు, మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి మీ యొక్క కౌన్సిలింగ్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫ్లైన్ ద్వారా మాత్రమే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, ఎలాంటి ఆన్లైన్ లేదు. ఇంతకుముందు సిమ్స్లో వచ్చేసి జస్ట్ మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు, ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ అనేది చేసేవారు. కానీ నిమ్స్లో అట్లా కాదు, అంతా ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మనకి కౌన్సిలింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కౌన్సిలింగ్ లెటర్స్ అనేది 14th నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి September 21st సాటర్డే రోజున మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో ఈ విధంగా 21st మన కౌన్సిలింగ్ ఉంటుంది కదా. సో వన్స్ మీరు కౌన్సిలింగ్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్, ఇక్కడ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, దీంట్లో మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసారా, కౌన్సిలింగ్ ప్రాసెస్. Candidate have to report for counseling in person in the specified date and time with all original certificate as prescribed at Annexure 3. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో Annexure 3, సో ఇది 3 అనమాట, Annexure 3. సో దీంట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని ఒరిజినల్స్ తీసుకోవాలి. లైక్ టీఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, బిడ్జ్కి వచ్చేస్తే వాటికి సంబంధించిన మెమో, టీసీ ఇంటర్మీడియట్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనాఫైడ్స్, అదేవిధంగా సోషల్ స్టేటస్ సర్టిఫికేటు, రిలీవింగ్ ఆర్డర్ ఇన్ కేస్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటే, దాని తర్వాత బాండ్ అనమాట. సో Annexure 4th ఇది 4th. ఇది ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్షన్కి సంబంధించి బాండ్ కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బాండ్ అనమాట, ఈ విధంగా బాండ్ అనేది రెడీ చేసుకోవాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో. ఇక్కడ చూసారా, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్. సో వీళ్ళు సీక్ ఫర్ ఎగ్జామ్షన్, పేమెంట్ ఎగ్జామ్షన్ అనే ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా 25,000 ఫస్ట్ టైం కౌన్సిలింగ్లో, అది ఎగ్జామ్షన్ చేయడానికి ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిషన్ చేయాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. ఇన్ కేస్ డిఫరెంట్ పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనమాట. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ 2024-25కి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్. దాని తర్వాత ఫీజ్ పెయిడ్ టు పే యాజ్ ప్రిస్క్రైబ్డ్. ఫీజ్ పెయిడ్ అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఉంటారా వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజు పే చేసినటువంటి రిసిప్ట్ అనమాట. ఈ విధంగా Annexure 3లో వచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. రెడీ చేసుకుని కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాలి. దాని తర్వాత ద క్యాండిడేట్ షల్ నాట్ బి పర్మిటెడ్ టు అటెండ్ కౌన్సిలింగ్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళలేదో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అలో చేయరు. సో వాళ్ళది సీట్ అనేది రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. దాని తర్వాత కౌన్సిలింగ్ ఫీజు. సో ద క్యాండిడేట్స్ రికమెండెడ్ టు ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్ రిక్వైర్డ్ టు పే అమౌంట్ ఆఫ్ RS 25,000 రూపీస్ ఓన్లీ. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కాకుండా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 25,000 రూపాయలు అనేది కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది టువర్డ్ ద కౌన్సిలింగ్ ఫీజ్ ఇమీడియట్లీ. మీరు కౌన్సిలింగ్ వెళ్తారు కదా నిమ్స్కి, అక్కడే మీరు ఈ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది. సో దీంట్లోనే మనకి ద అమౌంట్ విల్ బి అడ్జస్టెడ్ అగైన్స్ట్ ద ప్రిస్క్రైబ్డ్ టు ఫీజ్ టు పెయిడ్ వెన్ ద రిమైనింగ్ బ్యాలెన్స్ కలెక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో ఫస్ట్ మనకి 25,000 అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఓకే, ఇక్కడ చూసారా మనకి టోటల్ ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్కి సంబంధించి 46,250 రూపీస్ అనేది ఉంటుంది. బట్ కౌన్సిలింగ్లోనే మనకి 25,000 రూపాయలు అనేది తీసుకుంటారని చెప్పుకున్నాం కదా, మిగిలింది ఏదైతే ఉందో అది అడ్మిషన్ టైంలో తీసుకుంటారు. బట్ కౌన్సిలింగ్లో మాత్రం 25,000 రూపాయలు అనేది పే చేయాలి. సో ఇది. ద కౌన్సిలింగ్ ఫీజ్ విల్ బి రీఫండెడ్ ఎట్ ద క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఫండ్ టు మెడికల్లీ అన్ఫిట్. ఎవరైతే మెడికల్లో అన్ఫిట్ అని తేలితే కనుక ఆ అమౌంట్ అనేది రీఫండ్ ఇస్తారు. బట్
₹4,050 అనేది కట్ చేసుకుంటారు. సో ఇది మెడికల్ టెస్ట్లు ఏదైతే చేశారో దానికి సంబంధించి కాస్ట్ అనమాట. రిమైనింగ్ మెడికల్ అండ్ ఫిట్ అని తేలితే కనుక వాళ్ళకి రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి బిలో 1 lakh ఉంటే కనుక వాళ్ళు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బిలో 1 lakh ఉన్నటువంటి స్టూడెంట్ మాత్రమే. సో ఇది దాని తర్వాత ఇక్కడ నోట్ అని ఇచ్చారు. ద క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ కరెక్ట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యొక్క నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఇన్కమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇన్ కేస్ కనుక ఇన్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి మనకి రిలీవింగ్ లెటర్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా ఇది. సో రిలీవింగ్ లెటర్ అనేది మనం ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. సో ఇది కౌన్సిలింగ్ జరిగేటటువంటి ప్రొసీజర్ అనమాట. సో ఈ విధంగా మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇది బీపీటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఏంటి అని. సో నెక్స్ట్ వీడియోలో మనము బీఎస్సీ నర్సింగ్. సో ఫస్ట్ మనము బీపీటీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత బీఎస్సీ నర్సింగ్, దాని తర్వాత మళ్ళీ మనకి చివరిగా పారామెడికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించినటువంటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.